మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ చూస్తూ ఉండంటే ఏదో కొత్తది ఏదో సోషల్ మీడియాలోకి వైరల్ అవ్వాలని చెప్పి 4 రోజులు ముఖ్యమంత్రిగా ఇన్ఛార్జ్ తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇదేమన్నా ఇన్ఛార్జ్ ఎక్కడైనా తీసుకునే అవసరం ఏంటి సార్? హఠాత్తుగా ఇంతకుముందు దావోస్కి కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పర్యటన, దాని తర్వాత ఇవాళ రేపు సింగపూర్ వెళ్తున్నారు 4 days. దాంట్లో చూస్తే ఈ 4 రోజులు ముఖ్యమంత్రి చేయాల్సిన ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఏంటి సార్? అసలు లీగల్గా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉందా సార్? వెనకడికి సామెత ఉంటుంది సార్, పల్లెనోడు వెళ్ళి పిల్లికల కొరికాడని. ఈ సోషల్ మీడియాలకి పనిపాటు లేనట్టుకుంది సార్. ఎవరో దాకా ఎందుకు సార్? ఒకసారి దేవిలాల్ గారు డిప్యూటీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని 4 సార్లు ఆయన చదివినాం. 4 సార్లు ప్రెసిడెంట్ గారు గతమైస్తే ఇంకా ఆఖరికి వదిలేశారు. కాన్స్టిట్యూషనల్ పదవులు కావు అవి. అవి ఏంటంటే అలంకారప్రాయంగా యాడ్ చేసుకున్నట్టు. అందరికీ జోయల్ పాటలు చెప్పాలంటే బ్రహ్మానంద చూడండి పద్మశ్రీ నేనే పెట్టుకున్నాను అన్న డైలాగ్ ఉంటుంది. అలా ఒక యాడెడ్ అంతే, దానికి ఏమి ఉండవు. అతను నిర్వర్తించే శాఖల్లో కూడా ఎక్స్ట్రా డిస్కషన్స్ కూడా ఏమి ఉండవు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయనకి సంబంధించిన శాఖల్లో ఏమన్నా సరే క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఏ పనులు చేయడానికి కూడా ఉండవు. ఏదైనా ఒక ఇన్నోవేటివ్గా చేద్దామన్నా సరే క్యాబినెట్ మీటింగ్లో దాన్ని అప్రూవల్ తీసుకునే చేయాలి. ఇది ఒరిజినల్ ప్రొసీజర్. ప్రతి శాఖకి ఇండిపెండెన్సీ ఉంటుంది, కాంట్రడిక్షన్ కాదు. కానీ అది గౌరవ ముఖ్యమంత్రి గారు దీంతోనే క్యాబినెట్ ఆమోదంతోనే జరగాలి. ఇది వాస్తవం. అండ్ గతంలో చాలాసార్లు అందులో తెలుగుదేశం ఆగస్టు నెలలో సింగపూర్ పర్యటనలో, అమెరికా పర్యటనలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు నాదెండ్ల మనోహరరావు నాన్నగారు నాదెండ్ల భాస్కర్రావు గారు ఇచ్చిన బొకేకి అలాంటి తొత్తరపాటు నిర్ణయాలు కల్లో కూడా ఊహించలేం. ఒక పక్కన మీరు ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నదానికి 4 రోజులు అంటే 2 రోజులు శనివారం ఆదివారం 4 రోజులు ఆయన సింగపూర్ పర్యటనలో 2 రోజులు సెలవులు కూడా ఉన్నాయి. సాధారణంగా శనివారం ఆదివారం అక్కడ సచివాలయాలు కూడా పనిచేయట్లేదు. సో ఓవరాల్గా అసలు అది ఊహ కూడా ఊహించుకోవడం తప్పనే చెప్తాను. అది వాస్తవం ఎక్కడ దగ్గర లేదు, వాస్తవం కాంది కూడా, అది జరగని పని కూడా. చీఫ్ మినిస్టర్ ఫంక్షన్స్ ఒకరికి దాన్ని డెలిగేట్ చేసి దాన్ని ఫంక్షనింగ్ చేయమంటే అలా సినిమాలోనే అది కూడా చూశారు కదా, ఆ దానికి కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశాడు. సో అట్లా కుదరదు. దాట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ డిజైన్డ్ ఫెడరల్ ఇన్ఛార్జ్ మంత్రిగా చూడవచ్చు సార్, లేకపోతే ఎట్లా? ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా అలా ఉండదు సార్. అసలు చీఫ్ మినిస్టర్ ఫంక్షనింగ్ ఇన్ఛార్జ్ డెప్యుటేషన్ ఉండదు, జరగదు మరి. అసలు కుదరదు కూడా. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదా సార్? లేదు, ఎక్కడ ఉండదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న పదమే లేదు కాన్స్టిట్యూషన్లో. అంటే కొత్తగా ఈ 4 రోజులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇవ్వరండి. అది అసలు ఎలా ఏ ప్రాతిపదికన ప్రశ్నిస్తారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఇప్పుడు సోషల్ మీడియా అంతా సోషల్ మీడియా చూస్తే ఎవరికి పనిలేని పిలుతారు కొరికాడని ఆడ ఏదో రాస్తాడు. దాన్ని పట్టుకొని మనం ప్రశ్న ఏంటి అసలు? ఊహించుకోవడం కూడా తప్పని చెప్తా. జరగదు, ఊహించుకోవడం కూడా తప్పనే చెప్తా అంతే. ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటనలో మామిడికాయల రైతులకి 4 రూపాయలు అనౌన్స్ చేశారు. జ్ఞాపకం ఉందా? కరెక్ట్. కానీ దాని తదనంతరం క్యాబినెట్ మీటింగ్లో 262 కోట్లకి అప్రూవల్ క్యాబినెట్ ఇచ్చిన తర్వాతే 4 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అవునంటారు కదంటారు? అవును సార్. ఇదొక్కటే ఎగ్జాంపుల్ ఎవరికైనా మీకు అర్థం చేసుకోవాలంటే. ఈ నిర్ణయం గవర్నమెంట్ ప్రొసీజర్ ఏంటంటే ఫెడరల్ సిస్టంలో చీఫ్ మినిస్టర్ అన్న వ్యక్తి మ్యాండేట్, అది ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే మనం ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. సో ఇక్కడ మీకు ఏ కాన్సెప్ట్లో ఆ ముఖ్యమంత్రి క్యాబినెట్ని తనెంచుకుంటాడు. మనం ఫలానా ఇప్పుడు అనితమ్మ గారు ఉన్నారు, ఆవిడ హోమ్ మినిస్టర్గా ఎన్నుకున్నాం మేమని ఎవరు చెప్పడానికి లేదు. దీస్ ఆర్ ఆల్ డిజైన్డ్ ఫెడరల్ సిస్టంలో. ఈ విధంగా రాజ్యాంగం డిజైన్ చేసింది. ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి తన క్యాబినెట్ తను నిర్ణయించుకుంటాడు. అంచేత అది జరగదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, విఘాతం కూడా. అవి రెండు ఎవరు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కుదరదు. ఈవెన్ ఆయన 4 రోజులు ఏదైనా కారణంతో ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో ఇది ఉన్నా సరే మళ్ళీ క్యాబినెట్ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన రిజైన్ చేయాలి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేసి గవర్నర్ గారితో ప్రమాణ స్వీకారం చేస్తే 4 రోజులు డెప్యుటేషన్.
అంతేకాని వితౌట్ స్వేరింగ్ ది సెరమనీ బై దిస్. అప్పుడు కూడా ఈ క్యాబినెట్ కంటిన్యూ అవుతుంది కూడా డౌట్, అంబిగ్యూటీ తెలుసా మీకు? అంటే మళ్ళీ ఆయన కొత్త క్యాబినెట్ లిస్ట్ తీసుకునే ఛాన్సెస్ అన్నీ అన్ని అది మళ్ళీ ఒరిజినల్ ప్రొసీజర్. మనం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కూడా చూసాం కదా సార్. అప్పుడు రోసయ్య గారిని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేస్, తర్వాత మళ్ళీ రోసయ్య గారు కొత్త క్యాబినెట్ తీసుకున్నారు. సేమ్ అదే ప్రాసెస్. అంతే ప్రాసెస్ ఉంటుంది, ఎవరికి అతీతం కాదు అది. అది ఒక రోజుకైనా 4 రోజులకైనా. ఇప్పుడు చరణ్ సింగ్ ఉన్నాడు, 11 రోజులు ముఖ్యమంత్రి చేశారు చరణ్ సింగ్. చంద్రశేఖర్ గారు ఏమైంది? 11 రోజులకి ప్రొసీజర్ ఫాలో అయ్యారు కదా, రాష్ట్రపతి గారితోనే ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేగాని ఆ వారం 11 రోజులే కదా ఉంటారు, ప్రజార్టీ ప్రూవ్ చేసుకునే దాకా అన్న కాన్సెప్ట్ ఉండదు. ఇంకా ఎందుకు మహారాష్ట్రలో ఫెడరలిటీస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో అలా ఉంటాయి, దీస్ ఆర్ ఆల్ థింగ్స్.